ఎన్నికల సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి తిరుమలలో ఇంటింటి ప్రచారాన్ని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసరావు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనని తిరుమల పుణ్యక్షేత్రంలో ఎన్నికల సందర్భంగా తిరుమలలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారని, శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని, గాజు గ్లాసుకు ఓటు వేసి గెలిపించాలని స్వామివారిని ప్రార్థిస్తున్నానన్నారు। మీరు కొద్దిగా వెనక్కి వచ్చేస్తే అంటే సెకండ్ 2 నిమిషాలు మాకు వదిలేస్తే మేము వెళ్ళిపోతాం। రెడీ చేసుకోయా రెడీనా చూడండి ఓం నమో వెంకటేశాయ। తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్నికల సందర్భంగా ఈరోజు తిరుమల కొండపైన తిరుమల వాసుల దగ్గర స్థిరవాసులని ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు తిరుమల ప్రాంతంలో ఇంటింటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది। ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం। తిరుమలలో ఈరోజు ప్రచారం అభ్యర్థి అయినటువంటి మన ఆరణి శ్రీనివాసులు గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీధర్ వర్మ గారు, ప్రెసిడెంట్ అయినటువంటి రాజు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ సభ్యులంతా కూడా కలిసి ఈ రోజున ఈ ప్రచారం ప్రారంభించడం జరిగింది। ఇక్కడ తిరుమల తిరుపతి అనేది రెండు కూడా మరి తిరుపతి అనేది మొదటి మెట్టు, తిరుమల అనేది మనందరికి కూడా మన కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ప్రదేశంలో ఈ రోజున ఎంత తిరుమల తిరుపతి పవిత్రత ఎంత దెబ్బతినింది అని ఈరోజు మన తిరుపతి ప్రజలకే కాకుండా, రాష్ట్ర ప్రజలకే కాకుండా, దేశ ప్రజలకే కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల ప్రశస్తాన్ని, తిరుమల పవిత్రత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి యాజమాన్యం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి అధికారులు కానివ్వండి దెబ్బ తీశారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు। అదే కాకుండా ఈ రోజున చైర్మన్ కానివ్వండి, ధర్మారెడ్డి ఈవో గారు కానివ్వండి, వారు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, వారు మేము తిరుమల వాసులకి, స్థానికులకి అది చేసాం ఇది చేసాం అంటున్నారు, కానీ అవన్నీ కూడా మాటల వరకే పరిమితం అయ్యాయి, ఇంతవరకు చేతుల వరకు రాలేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్న తరుణంలో తప్పకుండా ఇక్కడ తిరుమలలో మాకు మెజారిటీ వస్తుంది। ఈ మెజారిటీనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ ప్రభుత్వం కూడా ఫామ్ కాబోతుందని ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేమంతా కూడా ఆశిస్తున్నాం। అందరికీ